हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू स्वीटी होम फूड अंड टिप्स वीडियो टमाटो चटनी ఎలా చేసుకోవాలో చూద్దామండి। అది రైస్ లేకైనా దేంట్లోకైనా టిఫిన్స్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఈ విధంగా కొద్దిగా పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నమాట। నేను ఇక్కడ వచ్చేసి 300 గ్రామ్స్ వరకు టమాటోస్ తీసుకున్నానండి। ఆ 300 గ్రామ్స్ టమాటోస్ కి ఈ విధంగా ఇలా కొన్ని పల్లీలు సరిపోతాయి అన్నమాట। ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 6 లేదా 7 దాకా పచ్చిమిర్చి వేసేసుకోవాలి। ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి। ఈ ప్రాసెస్ మొత్తం కూడా అంతా లో ఫ్లేమ్ లో చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా వీటిని కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనము 300 గ్రామ్స్ వరకు టమాటోస్ బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటో ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి। ఈ టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి। ఆ తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి। ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి। ఆ తర్వాత మళ్ళీ తక్కువగా ఉంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు। ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని తర్వాత దీని మీద మనము మూత పెట్టేసుకొని టమాటోస్ మెత్తబడే వరకు లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు అలా మూత పెట్టేసుకుంటే టమాటోస్ అనేవి ఈ విధంగా మెత్తబడిపోతాయి అన్నమాట। ఈ విధంగా మెత్తబడిపోవాలండి, కొంచెం గుజ్జుగా ఉండాలన్నమాట। ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి। తర్వాత కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు। ఇలా ఈ విధంగా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి। ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇవి కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి। ఇలా ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి। ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మెత్తగా కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చండి, లేదు రోటి పచ్చలాగా కావాలి అనుకుంటే కొంచెం మనము కచ్చపచ్చగా అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట। ఇక్కడ నేను గ్రైండ్ చేసి తీసుకున్నాను, చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట। ఇప్పుడు వచ్చేసి మనము ఒక బౌల్లోకి వేసేసుకుందాము। ఈ చట్నీ మనము రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి। అలాగే అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది। ఫైనల్గా కొంచెం నేను ఆనియన్ వేసుకుంటున్నాను, నేనైతే ఇక్కడ ఆనియన్ వేసుకుంటున్నానండి। ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు। మనకు టైం లేనప్పుడు ఇలా టమాటో చట్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ వీడియో లైక్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।